హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్స్లో లెవెల్ 1 ప్రాబ్లమ్స్లో ఉన్నాం. సో జేమెన్స్కి కానీ ఏపీ సెట్కి కానీ కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి ఈజీగా అడగాలనుకుంటే మ్యాక్సిమం లెవెల్ 1 ప్రాబ్లమ్స్ అడుగుతారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏమంటే, ఇఫ్ రియల్ ఆఫ్ జెడ్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0 దెన్ ద లోకస్ ఆఫ్ జెడ్ ఈస్ అని అడిగినారు. ఏం లేదు ఫ్రెండ్స్, మనం జెడ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై ఐవై అనుకుంటే దాని యొక్క జెడ్ స్క్వేర్, అది కాక జెడ్ స్క్వేర్ యొక్క రియల్ వాల్యూ అనేది 0కి ఈక్వల్ చేసుకుంటే దాని యొక్క లోకస్ ఏమవుతుంది అన్నారు. అది ఏ ఈక్వేషన్స్ వస్తాయని, సర్కిలా, పారాబోలానా, పెయిర్ ఆఫ్ లైన్సా, పెయిర్ ఆఫ్ పర్పెండికులర్ లైన్స్ అని. సో ఆన్సర్ చేద్దాం. గివెన్ రియల్ ఆఫ్ జెడ్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0. మామూలు జెడ్ అంటే ఏంది, ఎక్స్ ప్లస్ ఐవై కదా. జెడ్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఐ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ 2i ఇంటూ ఎక్స్వై. దేర్ఫోర్ మనకి ఏమొస్తుంది, జెడ్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ ఐ టైమ్స్ ఆఫ్ 2xy వస్తుంది. ఇక్కడ రియల్ పార్ట్ అనేది ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, ఇమాజినరీ పార్ట్ 2xy. రియల్ పార్ట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, ఇమాజినరీ పార్ట్ 2xy అవుతుంది. వాళ్ళు క్వశ్చన్లో అడిగిండేది రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0. సో రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ స్క్వేర్ ఏంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అనేది జెడ్ స్క్వేర్ యొక్క రియల్ పార్ట్, దాన్ని ఈక్వల్స్ టు 0 చేద్దాం. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 0 వేస్తే ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వైగా రాసుకోవచ్చు. ఫస్ట్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 0, ఎక్స్ మైనస్ వై ఈక్వల్స్ టు 0 పెట్టుకుందాం. దాని తర్వాత y ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్ వస్తుంది, ఇక్కడ y ఈక్వల్స్ టు ఎక్స్ వస్తుంది. y బై ఎక్స్ అంటే ఏంది, మనకి స్లోపే కదా. y బై ఎక్స్ ఈక్వల్స్ టు -1 వచ్చింది. రెండో దానికి y బై ఎక్స్ ఈక్వల్స్ టు 1 వచ్చింది. స్లోప్ని మనం ఏమైనా రాసుకుంటాం, m1 రాసుకుందాం ఫస్ట్ స్లోప్ని. సెకండ్ స్లోప్ని m2 అని రాసుకుందాం. m1 ఈక్వల్స్ టు -1 వచ్చింది, m2 ఈక్వల్స్ టు 1 వచ్చింది. అంటే దాని అర్థం ఎప్పుడైతే స్లోప్ m1 అన్నప్పుడు 45 డిగ్రీస్ యాంగిల్లో ఉంటుంది అనమాట. ఇక్కడ టీటా ఈక్వల్స్ టు 45 డిగ్రీస్. అదిగాక ఎందుకు m ఈక్వల్స్ టు tan 45 డిగ్రీస్. ఓకే, ఇక్కడ m ఈక్వల్స్ టు -1 అన్నప్పుడు దానికి ఆపోజిట్లో ఉంటుంది, దానికి పర్పెండిక్యులర్గా. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్ అనుకుంటే ఇది స్లోప్ m1 m2 ఈక్వల్స్ టు 1, దీనిది m1 ఈక్వల్స్ టు -1. ఇది స్లోప్ -1 ఉండేది, ఇది స్లోప్ 1 ఉండేది. పర్పెండిక్యులర్గా ఉన్నాయి రెండు స్లోప్లు, అంటే రెండు లైన్లు పర్పెండిక్యులర్గా ఉన్నాయని అర్థం దీనికి. దెర్ఫోర్ m1 m2 మల్టిప్లై చేస్తే మనకి -1 వస్తుంది కదా. ఇది దీని కండిషన్ అనమాట. రెండు పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు m1 m2 ఈక్వల్స్ టు -1 వస్తుంది. దెర్ఫోర్ బోత్ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఇది ఆప్షన్స్లో ఎక్కడ ఉంది, 4th ఆప్షన్లో ఉంది. Therefore, the locus of Z is pair of perpendicular lines. Therefore, option 4 is correct. Thanks for watching. Please like, share and subscribe our channel.